హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఏఎల్పి ఎగ్జామ్స్, జేఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా రోజుల నుంచి సార్ CBT2 ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి అని కామెంట్లు తిరిగి చూస్తూనే ఉన్నారు. కరెక్ట్ అప్డేట్ లేకుండా నేను ఎటువంటి వీడియో పోస్ట్ చేయను. సో ఈరోజు మనకు ఏఎల్పి అలాగే మరియు జేఈ ఎగ్జామ్కి సంబంధించిన CBT2 ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయినాయి. అయితే ఈ వీడియోలో అసలు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, అయితే మనకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసిన తర్వాత మనకు జస్ట్ 1 మంత్ టైం మాత్రమే ఉంది. ఈ 1 మంత్ టైంలో మనం ఎక్కడి నుంచి కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, తక్కువ టైంలో మంచి కంటెంట్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, సో దాని గురించి నేను కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సీరియల్ నెంబర్ 1 2024 పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే సీరియల్ నెంబర్ 3 2024 పోస్ట్ జేఈ డిఎంఎస్ CMA. నోటీస్ రిగార్డింగ్ ద టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2. అలాగే ఇంకా చాలామంది డౌట్స్ ఏంటంటే, సార్ ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ రాలేదు కదా, అప్పుడే CBT2 అయింది అని కొంతమంది డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు ఎగ్జామ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ CBT2 ఎగ్జామ్ అనేది చాలా తక్కువ టైంలో ఉంది కాబట్టి మీరు ఎటువంటి కంటెంట్ ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది అంటే, మనకు లేటెస్ట్గా ఏఎల్పి CBT1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే జేఈ CBT1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే నెక్స్ట్ మనకు టెక్నీషియన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, RPF ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తం, అంటే 2024లో అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ మొత్తం అవి లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ CBT2 కూడా మ్యాక్సిమం సేమ్ అవే మోడల్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. నా సజెషన్ వచ్చేసి ఆ పేపర్స్ మీరు సాల్వ్ చేయండి. సో నా నుంచి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఏఎల్పికి సంబంధించిన అన్ని పేపర్స్ మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి, ఇక్కడ ఉన్న RRB 2024 షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ఈ ప్లేలిస్ట్లో మీకు ఏఎల్పికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే RPF SIలో అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు టాపిక్ వైజ్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే టెక్నీషియన్లో అడిగిన క్వశ్చన్స్ ఆ పేపర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే జేఈ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సో టైం ఉంటే ఆ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోస్ మాత్రం డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టైం సరిపోవట్లేదు సార్, ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ ట్రిక్స్ ఏముంటే చెప్పండి సార్ అని చాలామంది కామెంట్లు తెలియజేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏం చేశారంటే, సపరేట్గా మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో మీకు 10 సెకండ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, అంటే అవి ఫిక్స్డ్ క్వశ్చన్స్ అనమాట. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మళ్ళీ వస్తే మీరు 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు పక్కా సెలెక్షన్ సిరీస్లో ఆల్రెడీ చాలా టాపిక్స్, ఏంటిది నెంబర్ సిస్టమ్ టాపిక్, నెక్స్ట్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఈ అన్ని టాపిక్స్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా రైల్వే అడిగిన క్వశ్చన్స్ మొత్తం తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించి నేను ఏఎల్పి టెక్నీషియన్స్ అర్థమెటిక్ మ్యాథ్స్ ఈ ప్లేలిస్ట్లో మీకు 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో దాదాపు 65 వీడియోస్ ఉన్నాయన్నమాట. మొన్న ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకు ఇక్కడ నుంచే వచ్చినాయి అనమాట. సో ఈ ప్లేలిస్ట్లో మీరు ఇట్లా చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఏఏపీ టెక్నీషియన్ సంబంధించిన మ్యాథ్స్ పేపర్స్ ఒక 20 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే రీజనింగ్ పేపర్స్ ఒక 15 పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. RRB రీజనింగ్ మాక్ టెస్ట్ ఒక 15 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు యూటిలైజ్ చేసుకుని డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు మన అప్డేట్ ఏంటి అంటే, సీరియల్ నెంబర్ 2024 అసిస్టెంట్ లోకో పైలట్ CBT2 ఎగ్జామ్స్ వచ్చేసి 19/3/2025 అలాగే 20/3/2025 ఈ 2 ఎగ్జామ్స్ డేట్స్ మనకి ఇచ్చేశారు. ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్,
అలాగే జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ డేట్స్ మనకు మార్చి 19, అలాగే మార్చి 20th ఈ 2 డేస్లో ఈ 2 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకు ఎంత టైం ఉందంటే 1 month, అంటే 30 days టైం ఉంది. ఈ 30 days మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఉన్న కంటెంట్ యూటిలైజ్ చేసుకుని మీకేమన్నా రిక్వైర్మెంట్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియచేయండి. సో నాకు టైం ఉంటే సో డెఫినెట్గా మీకోసం ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ డేట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకొని, ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు కదా అంటే సో దానికోసం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రిజల్ట్ ఫర్ ద ఫస్ట్ సిబిటి ఆర్ అండర్ ఫైనలైజేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటి విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ. అంటే మినిమం ఒక 1 week లోపల మనకు రిజల్ట్ అనేది ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇంకా మీరు దానికోసం వెయిట్ చేయమాకండి, మీ ప్రిపరేషన్ మీరు చేయండి కంటిన్యూస్గా. ఎందుకంటే మనకు ఉన్నది 30 days కాబట్టి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఆ సంబంధించిన ఎగ్జామ్ సిటీ, అలాగే డేటు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఎగ్జామ్కి ముందు 10 days ముందే మనకు ఇన్ఫామ్ చేస్తారు. మనకు హాల్ టికెట్స్ అనేది ఎగ్జామ్కి ఒక 4 days ముందే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే పాయింట్ నెంబర్ 4, ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ఫేస్ చేసిందే. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీ యొక్క బయోమెట్రిక్ తీసుకుంటారు. సో మీరు ఎప్పుడైతే మీరు ఎగ్జామ్లో డిఫికల్టీ ఫేస్ చేశారో అటువంటి స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటే సో రేపు ఎగ్జామ్లో మీరు మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా స్మూత్గా మీరు ఎగ్జామ్ అనేది మీరు రాయొచ్చు. Candidates are also advised to ensure that their biometric of Aadhaar is unlock condition for the verification and before coming to the exam center to appear for the CBT2. సో కొంతమంది లాక్ అవుతున్నాయి, ఆధార్ కార్డ్స్ అనే ఆధార్ బయోమెట్రిక్ అనేవి లాక్ అవుతుంది. వీళ్ళు అన్లాక్ చేసుకుని ఎగ్జామ్కి వస్తే చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు. స్టార్టింగ్లో ఏఎల్పి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. సో మీరు ఎటువంటి డిఫికల్టీ ఫేస్ అవ్వకుండా ఉండాలంటే మీరు దయచేసి ఆధార్ కార్డు అప్డేట్ చేయండి. నెక్స్ట్ ఈ అప్డేట్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది, ఈరోజే వచ్చింది, February 18th ఈ అప్డేట్ వచ్చిందనమాట. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో అవ్వండి. అలా కాకుండా ఏవే అన్అఫీషియల్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, అవి పట్టించుకోకుండా మన వెబ్సైట్స్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కానీ ఆర్ఆర్బీ చెన్నై ఆ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ అప్డేట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి జే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే దయచేసి వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్ తెలియాలి, టైం చాలా తక్కువగా ఉంది, 1 month ఉంది. ఈ 1 monthలో మనం కంప్లీట్గా రివిజన్ చేయాలి. ప్రీవియస్ పేపర్సే చేయండి, ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంతేగాని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏఎల్పి CBT1 ఎగ్జామ్ రాశారు కాబట్టి మీరు అన్ని టాపిక్స్ తరువుగా నేర్చుకుని ఉంటారు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటిది, ఏఎల్పి 2024 అంటే 2024లో ఏవైతే ఎగ్జామ్ జరిగినాయో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మొత్తం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అలాగే మాక్ టెస్ట్ రాయండి. ఇంక కంటిన్యూస్గా డైలీ ఒక 2 మాక్ టెస్ట్ అన్న రాయండి. ఈ మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు CBT2లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. CBT1 జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. మీ యొక్క జాబ్ అనేది డిసైడ్ చేసేది CBT2. అక్కడ మీకు స్కోర్ అనేది ఎక్కువగా రావాలి. అక్కడ మీ స్కోర్ అనేది ఎక్కువగా రావాలంటే మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అనేవి రాయండి. ఈ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాస్తే మీకు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఏ టాపిక్ మీరు డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారో అది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ టాపిక్ మీరు మళ్ళీ రివిజన్ చేస్తే నెక్స్ట్ టైం ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే ఇంకా ఏ ఒక్క క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు. సో ఇలా మీరు కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేయండి. లేదు మీకు ఎగ్జామ్కి ఎటువంటి అప్డేట్ ఏమైనా కావాలనుకుంటే, కంటెంట్ ఏమైనా కావాలంటే మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. సో మీ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకొని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.